అన్నది నేను కొట్టానికి రా, మీరు కొట్టానికి కాదు. ఏంటి సార్ చూస్తున్నారు? వెళ్ళి ఏరుకోవాల్సిందే. సార్, నేను మీకు ఒక విషయం చెప్తాను, ఏనండి. గుంజి గుద్దితే తట్టుకునే వయసు కాదు మీది, అలాగే ఇక్కడ దెబ్బ తగిలితే తట్టుకునే వయసు కాదు వాళ్ళది. అలాంటిది ఎందుకు సార్ ఆ వయసులతో ఆడుకుంటారు? తను నమ్మింది కాబట్టి తనని తానిచ్చుకుంది. అర్థం కాలేదు కదా? మళ్ళీ చెప్తాను. తను నమ్మింది కాబట్టి తనని తానిచ్చుకుంది. అలాంటి ఆ విషయంలో తప్పులు చూస్తారేంటి సార్? నాకు తెలిసి వీడు కూడా ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఏరా, చూశారు కదా? విషయం అర్థం చేసుకుని వాళ్ళిద్దరు పెళ్లి చేయండి, లేదంటే నేను మళ్ళీ మిమ్మల్ని కలవాల్సి ఉంటుంది. అదెలా ఉంటుందో ఈ పాటికే మీకు అర్థమైంది అనుకుంటా. వస్తా సార్. బాబాయ్, వస్తానమ్మా. సార్, ఇందాక మీకు ఆవేశంతో ఏదో చెప్పాను సార్. నేను కోపంలో ఏదో పడితే అది వాగుతాను. ఒక్కసారి గుర్తు చేయండి సార్. అది గుంజి గుద్దితే. అబే, మీ గురించి కాదు సార్, వీళ్ళిద్దరి గురించి ఏదో చెప్పాను సార్. తనని నమ్మింది కాబట్టి తనని తాను ఇచ్చుకుంది. అదేనా? మీకు అర్థమైంది కదా సార్? నాకు అర్థమైంది సార్. వస్తాను సార్, వస్తా. నేనెంత పెద్ద యదవనే, నా పార్వతి నన్ను ఎంత ప్రేమిస్తే తనను తాను ఇచ్చుకుంది. నేనేంది సెండాలంగా మందు బీడీల కోసం వదిలేశాను? ఛీ, సిగ్గులేదురా కోటిగా. మళ్ళీ లవ్ చేసేయాల్సిందే. ఇదేం తిట్ట నడుచుకుంటూ పోతుంది? ఓహో, ఇంకా కోపం తగ్గినట్లేదు పిల్లకి. బండకు అరుణి. ఏంది హెచ్చులు చేస్తాను? తప్పు నాదని తెలుసుకున్నా కాబట్టి నేనే వచ్చా. ఇప్పుడేంది? కోపం పోవాలి అంతే కదా? దా పీకు. అబ్బా, ఇంకోటి పీకు. ఇప్పుడు తగ్గిందా కోపం? కొట్టాగా, తగ్గిపోయింది. అవునులే, నేను ఒకటి కొట్టాను కాబట్టి తగ్గదు. నువ్వు 2 కొడితేనే తగ్గుద్ది. అవును, ఎందుకు నడుచుకుంటూ వస్తాను? బస్ ఎక్కి రావచ్చు కదా? నేనంతే, కోపంగా ఉన్నప్పుడు ఏమి ఎక్కను, ఇలా నడుస్తూనే ఉంటా. అవునులే, మీరు కోపంగా ఉంటే బస్సు ట్రైన్ ఎందుకు ఎక్కుతారు? మా అమ్మల్ని ఎక్కుతారు గాని. పద, ఇక జీవితంలో తాగనమ్మా తల్లి, నీ మీదొట్టు. చాలే నవ్వింది, కూర్చో. మీ అమ్మాయిలకు కావాల్సింది ఎలాగైనా తీసుకుంటారా? మామూలు కాదే బాబు మీరు. ఇంకెప్పుడైనా తాగావో అప్పుడు చెప్తా నీ సంగతి. సరేనా మరి, వెళ్తా. మళ్ళీ వస్తావా? ఎందుకు? ఈరోజు నా పుట్టినరోజు. మామూలుగానే వద్దాం అనుకున్నా, ఇప్పుడు ఖచ్చితంగా వస్తా. ఇంకెన్ని రోజులు ఇక్కడ? ఇవ్వాలే కదా. ఈ ఊరేంటో ఒక అంచనాకు వచ్చాం. రేపు ఒక్కరోజు బతకనిద్దాం. ఎల్లుండి ఆదివారం, అదే ఈ ఊరికి ఆఖరి వారం. ఆ రోజు రాత్రి అందరూ మాంసం తిని మత్తుగా పడుకొనుంటారు. చావు తెలిసే లోపలే ఒక్కొక్కడిని కసా కసా పొడిచి చంపుదాం. నీ పేరేంటయ్యా? వెంకయ్య సారు. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 7 పుట్టి పెరిగాం. సరే పోండి. అవునమ్మా రామకృష్ణ, ఎప్పుడూ నువ్వే కనిపిస్తున్నావు. మీ ఎస్ఐ ఎక్కడా?
ఎస్ఐ లీవ్లో ఉన్నారు సార్. ఎందుకో? వాళ్ళ ఆవిడతో విడాకులైంది అందుకు సార్. ఓ, ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ కదా. నాకు వాళ్ళందరూ దొరుకుతారన్న నమ్మకం రోజు రోజుకి తగ్గిపోతుంది సార్. చూడు రామకృష్ణ, నీకు జీతం తక్కువ కదా, అందుకే నమ్మకం కూడా తక్కువ. నాకు జీతం ఎక్కువ కదా, అందుకే నమ్మకం కూడా ఎక్కువే. తప్పు చేశారు కదా, తప్పకుండా దొరుకుతారు. అయినా ఇప్పుడు నాకు నీతో ఈ సోది కన్నా మనం తిరగాల్సిన వాళ్ళు చాలా ఉన్నాయి. పద, బండి తీ. సరే సార్. మీరేంటిలా? రండి, లోపలికి రండి. అమ్మా, నానోయ్, రండి రండి, కూర్చోండి. అమ్మా, రండి రండి, కూర్చోరా. నాన్న, కూర్చోండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం అండి. రానన్నా. ఏంటండి సాంబయ్య గారు, పెళ్లి చూపులకు వచ్చి చాలా రోజులైంది. మీ నుంచి ఏ సమాధానం లేదు. ఈ మధ్యలో మా వాడికి ఎన్నో ఫోటోలు చూపించాను, కనీసం కన్నెత్తి కూడా చుట్టలేదు. సరిగ్గా నిద్రపోవట్లేదు కూడాను. అందుకే తండ్రిగా తట్టుకోలేక వాణ్ణి నేనే ఇలా తీసుకొచ్చాను. మాకు అబ్బాయి చాలా బాగా నచ్చాడయ్యా. కాకపోతే మీరు అంత కట్నం అడిగేసరికి అవన్నీ మా వాడి తలలో పొగరున్నప్పుడు సంగతండి. మీ వాడు మొత్తం దించేశాడుగా. చూడండి, కట్నం పేరుతో మేమే మా అబ్బాయిని అమ్ముకోలేం కదండి. పెళ్లి ఖర్చు మొత్తం నాదే. మీరు ఒప్పుకుంటే చాలు. అలాగేనయ్యా, మంచి రోజు చూసి పంతులు గారిని తీసుకుని మీ కాడకు వచ్చేస్తాను ముహూర్తాలు అమ్మాయి, పెట్టించుకోవడానికి. మీరు ఒప్పుకున్నారు చాలు. మంచిది, శుభం. పదరా అబ్బాయి. ఒక్క నిమిషం ఆగండి. ఎలాగో మా ఇంటి కుర్రోడు అయిపోయాడు కదా, మీరు వెళ్ళండి. చక్కగా ఊరంతా చూపించి రాత్రికి మంచి మర్యాద చేసి రేపు పంపిస్తాను. ఏదో కూర సరదా. వెళ్ళండి. సరే, వస్తామండి. నువ్వేంటి ఇక్కడ? పార్వతి, పార్వతి, నీకెంత చెప్పినా దండ. ఆగవే, నేను ఇంకోసారి తాగనే. నీకు దండం పెడతానే, కాళ్ళు పట్టుకుంటా. పార్వతి, ఏ ఆగవే. పార్వతి, పార్వతి, తీయవే. తీసే ఉందా? అమ్మో, ఏంటి ఎట్ట ఏడుస్తుంది? కొంచెం ఆ ఏడు పాపుతావా? అరే, నేనేదో మహాపాపకార్యం చేసినట్టు ఎందుకే అట్ట ఏడుస్తున్నావు? మోసం చేసావుగా, చాలదా? మోసం చేయడం అంటే మందు బీడి తాగడం కాదే. నువ్వు ఉండగా ఇంకొక అమ్మాయితో గడపడం, తిరగడం. ఇక్కడ దాకా వచ్చింది, అక్కడ దాకా రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుందిలే. కోర్త మొహం పప్పు చెక్క అవుద్దామనుకున్నావు. జరగంది జరుగుతుందని ఊహించుకొని నాతో గొడవ పెట్టుకో మాకు. ఏమో, రోజు రోజుకి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావనే నమ్మకం తగ్గిపోతుంది. నన్ను వాడుకుని వదిలేస్తావేమో. నువ్వు అలా మాట్లాడు మాకు. నీకు దండం పెడతా. నువ్వంటే నాకు పిచ్చి ప్రాణమే. అందుకేనా తాగనని నా మీద ఒట్టేసి మరీ తాగేవంటే నేను పోయినా పర్లేదు, అంతేగా? ఉసేయ్, ఏసే ఒట్టుకు మనుషులు చచ్చిపోతే మన దేశంలో ఇంత జనాభా ఉండదే. ఒట్టు అంటే నమ్మకం. ఆ నమ్మకం పోయిన తర్వాత బతికున్నా చచ్చినట్టే. వామ్మో వామ్మో, ఇప్పుడేం కావాలి? పెళ్లి చేసుకోవాలి, అంతేనా? రేపు పొద్దున్నే మన పెళ్లి. నమ్మవా? నమ్మవా? అయితే ఇంకొకలా చెప్తా, నమ్ముతావా? రేపు పొద్దున్నే మన పెళ్లి, సరేనా? దానికి ఎడిపోయిన చిన్నపిల్లలాగా.